వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యేసుక్రీస్తు బోధనలను ఆదరించాలి సీనియర్ వైద్యులు శంకర్ శర్మ. మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి సందర్భంగా నివాళులర్పించిన రాష్ట్రపతి ప్రధాని చంద్రబాబు. అంతరిక్షంలో క్రిస్మస్ వేడుకల్లో సునీత విలియమ్స్. ఢిల్లీలో మంచు ఎఫెక్ట్, పలు రైళ్ల విమానాలు ఆలస్యం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు చోట్ల వర్షం, కల్లాల్లోని ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీత విలియమ్స్ ఇతర వ్యామోగాలను క్రిస్మస్ వేడుకలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను నాసా పోస్ట్ చేసింది. ఈ ఏడాది జూన్లో ఐఏఎస్కు వెళ్లిన సునీత విలియమ్స్ బుచ్ విల్మోరలు వ్యోమ నౌకల్లో సాంకేతిక సమస్యలతో అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి చివరిలో లేదా ఏప్రిల్ తొలి వారంలో వారు భూమిని చేరుకునే అవకాశం ఉందని ఇటీవల నాసా వెల్లడించింది. Family up on the International Space Station. There's 7 of us up here, and so we're going to get to enjoy company together. And one of the best things that I like about Christmas is the preparation and just getting ready, the anticipation, everybody getting together and preparing stuff and just getting ready for the holiday. And a couple little things we have here with us to just prepare, which will be sort of fun in a couple days. You know, in Christmas time, the holiday season, it's about spending time with friends and family and loved ones. You know, this year we're going to be in orbit away from them. So we want to send our heartfelt Merry Christmas and we hope you have a wonderful holiday. Want to also mention that, you know, we're not the only ones that are going to spend time away from our families over the holidays. There's a huge team on the ground that's going to support us in mission controls around the globe over the holidays, and I want to thank them for the sacrifices that they're making. Together, we work hand in hand with the ground every day, and over the holidays, we keep this mission going. Merry Christmas. And Christmas is synonymous with food and feasting. And boy, do we have a feast packaged up here. And of course, Christmas is Christ. Hallelujah. A Savior is born. So from all of us to all of you, Merry Christmas. పాలకుర్తి మండల కేంద్రంలో క్యాంపు కార్యాలయంలో సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యురాలు యశస్విన్ రెడ్డి, రాజా రామ్మోహన్ రెడ్డి దంపతులు నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, సమాజంలోనే శ్రేయస్సు మరియు శాంతి కోసం పూజలు చేయడం వల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి హనుమన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులు మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. नमस्ते नमस्ते दिव्यन्धामाशास्ते विश्वं प्रियमाशास्ते यदनेन हविषाशास्ते तदस्यात् तदुध्यात् तदस्मै देवानां कृतेवो देवेभ्यो वनते మన బ్యాలకి స్టాండ్ भगवान लाभस्तेजान जयस्तेजान विदस्तेजान
तदस्तविकटो विघ्नराजो गणाधिप धूमकेतुर्गणाध्यक्षो पारचन्द्रो गजानन वक्रतुण्डसङ्ग्रामीन्द्रवगाधीशो विघ्नप्रदजायते अभिद्यात्षष्ठं पूजानुरावरे భారత జాతి గర్వించదగిన నేత వాజ్పేయి అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని సైదవ్ హోటల్ వద్ద ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎక్స్పోలో ఆయన ఓ పోస్టు చేశారు. ఆయన దురదృష్టి వల్లే నేడు మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది. సంస్కరణల ప్రతిపాదనలపై వాజ్పేయి స్పందించిన తీరు ఎన్నటికీ మర్చిపోలేను. ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष माननीय जगत प्रकाश नड्डा जी, शास्त्रीय वाद्य वृंद सुश्री आदरणीय श्री चंद्रबाबू नायडू जी, भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष माननीय जगत प्रकाश नड्डा जी, शास्त्रीय वाद्य वृंद सुश्री యేసుక్రీస్తు పాపాలను తొలగించేందుకు ఈ భూమి మీదికి వచ్చారని, ప్రభు బోధనలను ఆచరించాలని ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్, సీనియర్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు నగరంలోని శ్రీనివాస నగర్లో స్టాంటన్ బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ పండగ సందర్భంగా కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్, ప్రముఖ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ మాట్లాడుతూ పండుగలను కలిసిమెలిసి జరుపుకోవాలని, సోదరభావంతో వెలిగి ఐక్యమత్యాన్ని చాటుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చర్చి ఫాదర్ దేవ సహాయం, వారి సతీమణి మేరీ తదితరులు పాల్గొన్నారు. మేము పంపిస్తున్నాం సార్. ఇప్పుడు పర్లేదు సార్, బాగుంది సార్, పర్లేదు. అంటే ఒకట్లా ఒక్క నిమిషం. ఇక్కడ పర్లేదు సార్, బాగుంది సార్, పర్లేదు. అంటే ఒకట్లా ఒక్క నిమిషం. చర్చి వద్ద మన రివరెండ్ ఫాదర్ దేవ సహాయం గారు, ఆయన భార్య మేరీ గారు మరియు ఇంకా ఇతర వ్యక్తులతో కలిసి ఈ క్రిస్టమస్ సెలబ్రేషన్స్లో భాగంగా రేపు జరగబోయే పర్వదినము క్రిస్టమస్ సందర్భంగా కేక్ కట్ చేసి వాళ్ళందరికీ కేక్ ఇచ్చి వాళ్ళందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా రేపు క్రీస్తు పుట్టినరోజు అంటే దేవుడు ప్రత్యక్షమై నా బిడ్డను, నా సంతానాన్ని భూమి మీదకి పంపిస్తున్నాను అని చెప్పిన తర్వాత వర్జిన్ మేరీకి యేసుప్రభు జన్మించడం జరిగింది. యేసుప్రభు ఎన్నో కష్టాలు పడ్డాడు, మానవునిలాగే జీవించాడు. దేవదూత ఆయన ప్రపంచానికి, మానవ జాతికి బోధించింది ప్రేమ మరియు ఆనందము, సహాయం చేయడము, సేవ చేయడము, మంచి మార్గమున, ఉత్తమ మార్గమున నడవమని బైబిల్ ద్వారా తెలపడం జరిగింది. బైబిల్ అనే పవిత్ర గ్రంథాన్ని
ప్రతి ఒక్క పౌరుడు మతాలకు కులాలకు అతీతంగా బైబిల్ చదవాలని, దాంట్లో ఉండే ఉత్తమ సారాంశాన్ని గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా క్రిస్టియన్స్ అనేవాళ్ళు, డెడికేటెడ్ క్రిస్టియన్స్ అంటే చాలా మెతక స్వభావంతో, చాలా సున్నిత తత్వంతో వాళ్ళు జీవిస్తుంటారు. అదే రకంగా క్రిస్టియన్స్ మన దేశానికి కూడా ఎంతో సేవ చేసినారు. ముఖ్యంగా క్రిస్టియన్ మిషనరీసు, క్రిస్టియన్ హాస్పిటల్స్ ద్వారా ఎంతో సహాయం చేసినారు. ఈ రకంగానే మదర్ తెరిసా కూడా మన దేశానికి వచ్చి ఎంతో సేవ చేసింది. చర్చిల ద్వారా కూడా ఆ మత ప్రబోధంలో కూడా ఎక్కడ తప్పు అనేది ఉండదు. తోటి మానవుని ప్రేమించు, తోటి జీవులను ప్రేమించు, తోటి ప్రజలకు సహాయం చేయి, సేవ చేయి, మంచి చేయి, ఉత్తమ మార్గంలో నడవమని క్రీస్తు బోధనలు ఎప్పటికీ ఈ మానవ జాతి బతికినన్నాళ్ళు ఈ క్రైస్తవ బోధనలు అనేవి ఉంటాయి. అందులో పరమత సహనం అనేది మన దేశంలో చాలా అవసరము. ముఖ్యంగా ప్రపంచంలో ఈ మంచి మార్గంలో నడవకపోవడం వల్లే యుద్ధాలు, అసహనము, అశాంతి మరియు ఒకరినొకరు ద్వేషించుకోవడం జరుగుతూ ఉంది. ఈ రకంగా కానీ మనం క్రిస్టమస్ సెలబ్రేట్ చేసుకుంటూ ఆ యేసు పుట్టినరోజును జరుపుకొని ఆ రోజు అందరూ ప్రార్థనలు చేసి ఆ యేసు చెప్పిన మార్గాన్ని గాన మనం కరెక్ట్గా అనుసరిస్తే నిజంగా మన దేశంలో పరమత సహనము, ఒకరికొకరు సహాయం చేసుకునే గుణము ఇంకా పెరిగి మన దేశము అభివృద్ధి చెందిన దేశాల నడుమ నిలుస్తుందనే ఆశాభావంను వ్యక్తీకరిస్తూ ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. క్రిస్మస్ పండగ శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, మానవత్వం చాటే పవిత్రమైన పండగ అని ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు విరజల్లుతూ సంతోషం, శాంతి నింపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ క్రైస్తవ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలు ఆచరణీయమని చెప్పారు. శాంతి సందేశం కోసం దైవదూతగా వచ్చి యేసుక్రీస్తు మానవాళి కోసం రక్తం చిందించారని తెలిపారు. ఆయన బోధనలు కేవలం ఏదో ఒక మతానికి మాత్రమే సంబంధించినవి కావని, యావత్ మానవాళికి మేలు చేసేవని అన్నారు. ప్రేమకు, అభిమానానికి, సహనానికి, దయా, కరుణకు మూర్తిభవించిన రూపమే జీసస్ అని అన్నారు. యేసుక్రీస్తు సందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని అవసరం ఉందన్నారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలందరూ క్రిస్మస్ పండుగను వేడుకగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ సర్వేజన సుఖినోభవ, అందరూ బాగుండాలని, ప్రేమ ఆప్యాయతల్ని అందరితో పంచుకోవాలని మార్గదర్శకత్వం చేసినటువంటి యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా అందరికీ శుభం జరగాలని, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ ప్రజల సంక్షేమానికి సంబంధించిన చేపడుతున్న అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ మరొకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఢిల్లీని పొగమంచు కప్పేసింది. దీని కారణంగా ఢిల్లీలో పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రాజధానికి వెళ్లి వచ్చే పలు రైళ్లకు ఆలస్యంగా నడుస్తున్నాయి. క్యాట్-3 లేని విమాన సర్వీసులకు ఆటంకం కలగవచ్చునని ఢిల్లీ ఎయిర్పోర్ట్ పేర్కొంది. ప్రయాణికులు విమానాల రాకపోకల గురించి ఆయా సంస్థలను సంప్రదించాలని సూచించింది. అటు జమ్మూ కాశ్మీర్లో హిమపాతం దట్టంగా కురుస్తుంది. హిమాచల్ ప్రదేశ్లోని పలు జిల్లాలలో రహదారులను మూసివేశారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర గుల్కురానికి చెందిన ఆర్ట్ టీచర్ రజనీకాంత్ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆయన చాక్ పీస్పై యేసుక్రీస్తు ఆంగ్ల అక్షరాలతో హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ స్టార్, శాంటాక్లాస్ ఆకృతులను తయారు చేశారు. 3 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న చాక్ పీస్పై యేసుక్రీస్తును
2 మీటర్ల వెడల్పు ఉన్న చాక్ పీస్పై హ్యాపీ క్రిస్మస్ ఆంగ్ల అక్షరాలు 3 గంటల పాటు శ్రమించి రూపొందించి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా 1 సెంటీమీటర్ వెడల్పున క్రిస్మస్ స్టార్ పిల్లలకు బహుమతులుగా తీసుకొచ్చే శాంటాక్లాజ్ను, 2 సెంటీమీటర్ల ఎత్తు 8 మీటర్ల వెడల్పుతో క్రిస్మస్ ట్రీని గుండు పిన్ను సహాయంతో 4 గంటల పాటు శ్రమించి తయారు చేసినట్లు రజనీకాంత్ తెలిపారు. రజనీకాంత్ గతంలో ఇలాంటి సూక్ష్మ కళాఖండాలు సృష్టించడంతో పాటు సమరయోధుల ఫోటోలను రూపొందించడం, బియ్యపు గింజలపై 278 అక్షరాల జాతీయ గీతం జాతీయ గేయం రాసి బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్, సృజనపుత్ర కళారత్న రికార్డ్ హలార్డ్స్, రిపబ్లిక్ ఇండియా రికార్డ్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డులను సొంతం చేసుకున్నారు. అతి త్వరలో శ్రీవారి భక్తులకు కేవలం గంటలోగా దర్శన భాగ్యం కల్పించేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చైర్మన్ బోర్డు సభ్యులు తెలిపారు. తిరుమలలో మంగళవారం టీటీడీ పాలక మండలి సమావేశాన్ని చైర్మన్ అధ్యక్షతన నిర్వహించారు. టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన బిఆర్ నాయుడు 2వ దఫా పాలక మండలాన్ని సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. మొదటి పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకున్న టీటీడీ 2వ పాలక మండలి సమావేశంలోనూ భక్తులకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా తిరుమలకు వచ్చే భక్తులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గంటలోగా దర్శనం కల్పించేందుకు అధ్యయనం చేస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. ఇప్పటికే 4 కంపెనీలు డెమో ఇచ్చాయని, ప్రస్తుతం ట్రయల్ రన్ జరుగుతున్నట్లు చైర్మన్ తెలిపారు. బోర్డు నిర్ణయం ఏంటంటే లీగల్ ఒపీనియన్ తీసుకుని చేయమని, లీగల్ ఒపీనియన్ ప్రకారం షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. షోకాజ్ నోటీస్ రిప్లై వచ్చిన తర్వాత లీజ్ క్యాన్సిల్ చేసి తీసుకుని దాని తర్వాత ఆ బిల్డింగ్ టీటీడీ బిల్డింగ్ అవుతుంది కాబట్టి దాన్ని ఏం చేయాలనేది కూడా నిర్ణయిస్తున్నాం. బోర్డులో పెడతాం, బోర్డులో నిర్ణయం తీసుకుని ఏం చేయాలనేది. కానీ ఏంటంటే అది కొన్నిసారి చెప్పినట్టు దాన్ని ఉపయోగించుకునేటట్టు లేదు. ఎందుకంటే సెట్ బ్యాక్స్ లెఫ్ట్ సైడ్ రైట్ బ్యాక్ సెట్ బ్యాక్ ఒక అడుగు కూడా లేదు. అక్కడ ఏమన్నా యాక్సిడెంట్ కానీ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ ఎవరు కూడా వెళ్ళే పరిస్థితి ఉంది. అదంతా రిప్లై వచ్చిన తర్వాత ఏం చేయాలనేది చూడాలి. రిప్లై సాటిస్ఫాక్టరీ, నాట్ సాటిస్ఫాక్టరీ ఏం చేయాలనేది చూడాలి. ఇది హైకోర్టు పరిధిలో కూడా ఉంది. పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో ఉన్న ఎస్ఎస్ కంగన్ హాల్లో షాపింగ్ చేసిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి. ఎమ్మెల్యేలు అంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో షాపింగ్ చేస్తారు, చిన్న చిన్న షాపులలో షాపింగ్ చేస్తారని అనుకుంటున్నారు అందరూ. కానీ ఇక్కడ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి ఒక సామాన్యురాలిగా సాదా సీదాగా వచ్చి పాలకుర్తి చౌరస్తాలో ఉన్న ఎస్ఎస్ కంగన్ హాల్కు వెళ్ళి నచ్చిన గాజులను కొనుక్కున్నారు. అక్కడున్న స్థానికులు ఆశ్చర్యంగా చూశారు. బ్యాంగిల్ షాప్లో పోయినట్టు చూసినట్టు పోయినా మేడం. సార్ చూడండి, లోపల పోండి, వెళ్ళండి లోపల వద్దాం. అమ్మ జరగమ్మా, అది పట్టుకోండి మేడం. బ్యాంగిల్స్ చూసినట్టు ఓకే మేడం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవహేళనగా మాట్లాడిన అమిత్ షా క్షమాపణ చెప్పాలని మాజీ డీజీపీ బీఎస్పీ ఏపీ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు కోరారు. కర్నూలు నగరంలోని పాత బస్టాండ్లో అంబేద్కర్ విగ్రహం ఎదుట బీఎస్పీ నాయకులు, కుల సంఘాల నాయకులు కలిసి అమిత్ షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి పదవికి అమిత్ షా రాజీనామా చేయాలని, క్షమాపణ చెప్పే వరకు పోరాటాలు చేస్తూనే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో జయరాజ్, అరుణ్ కుమార్, శేషాపని, జయన్న, మిసాల సుమలతలు పాల్గొన్నారు.
ఇక్కడ బీసీ ఎమ్మెల్యేలు ఆరుగురు లేకపోతే 8 మంది, ఎప్పుడైనా సరే 6 కానీ 8 మంది కానీ బీసీ ఎమ్మెల్యేలు ఎలక్ట్ అవుతారు. ఎస్టీ ఎమ్మెల్యే ఒక్కరు కూడా ఉండరు. ఇక్కడ ఎస్టీ ఎమ్మెల్యే ఎవరు ఉండరు. ఈ రాయలసీమ 4 జిల్లాల్లో, నెల్లూరు జిల్లాల్లో ట్రైబల్స్ సంబంధించిన ఎమ్మెల్యే ఒక్కరు కూడా ఉండరు. కనీసం ఎమ్మెల్సీ పదవులన్నా ఇస్తారంటే వాళ్ళకి ఎమ్మెల్సీ పదవులు కూడా ఇవ్వరు. అలానే ముస్లింలు కేవలం 3 ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇక్కడ రాయలసీమలో 180 లక్షల జనాభా ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్సీ, ముస్లింల జనాభా 180 లక్షలు ఉంటే బీసీ స్కాలర్షిప్ తోనే జరిగాను. బీసీ స్కాలర్షిప్ ఎవరి దయ, ఎవరి పుణ్యం? అంబేద్కర్ మహాశయుడి పుణ్యమే. అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కొన్ని ఆర్టికల్స్ వల్లనే బీసీలకు ఈ రోజున స్కాలర్షిప్లు వస్తున్నాయి. ఇక్కడ నీలం సంజీవ్ రెడ్డి హయాంలో బీసీలకు అన్యాయం జరిగింది. అంబేద్కర్ పొందుపరిచిన రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని వెంటనే చెప్పినా ఇవ్వట్లేదని ఆయన కోపం వచ్చి 1951లో అంబేద్కర్ తన పదవికి రాజీనామా చేసినా సరే నెహ్రూ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ నీలం సంజీవ్ రెడ్డి ఏమీ స్పందించాల. బీసీలకి రిజర్వేషన్లు వచ్చే టైంకి దాదాపుగా స్వాతంత్రం వచ్చిన 25 సంవత్సరాలు పెట్టింది. ఇదంతా నీలం సంజయ్ రెడ్డి నాయకత్వంలోనే కాంగ్రెస్ బీసీలకు అన్యాయం చేసింది. అదే నీలం సంజయ్ రెడ్డి ఇక్కడ సర్దార్ నాగప్ప అని అంబేద్కర్ అనుయాయుడు, ఆయన రాజకీయ భవిష్యత్తును కూడా ఆయన నాశనం చేశాడు. తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఈ రాష్ట్రం వెళ్తున్నప్పటికి కూడా ఇంతవరకు ఈ అమిత్ షా వ్యాఖ్యల్ని ఖండించలా. అంటే ఈ ప్రభుత్వాలు బీసీల ప్రభుత్వాలు కాదు. అటు జగన్ పార్టీ కానీ, ఇటు తెలుగుదేశం పార్టీ కానీ బీసీల పార్టీ కాదు, ఎస్సీల పార్టీ కాదు, ఎస్టీల పార్టీ కాదు, ముస్లింల పార్టీలు కావు. అందుకని వాళ్ళు మా దేవుడైనటువంటి పేద ప్రజల, బడుగు బలహీన వర్గాల దేవుడైనటువంటి అంబేద్కర్ కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా యొక్క చర్యల్ని ఖండించడానికి ముందుకు రాలేదు ఈ పార్టీలు. ఈ జిల్లాలో, ఈ రాయలసీమలో ఎందుకుందో మనం ఆలోచించాలా. ఎందుకంటే ఈ ప్రాంతాలు ఏలుబడి రెడ్ల ఏలుబడిలో ఉన్నాయి, రెడ్ల అణిచివేతకు గురైనాయి. ఈ రాయలసీమ, నెల్లూరు జిల్లాలు రాయలసీమ కాదని రెడ్ల సీమ కాబట్టి ఇక్కడ బహుజనులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు మరి ఈ రకంగా అణిచివేతకు గురయ్యారు కాబట్టి ఈ రోజున నిరసనకి ఎవరు కార్యక్రమానికి రాలేకపోయారు. అది ముఖ్యమైన కారణం. అదే కాదు, ఈ రెడ్ల పార్టీ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి మరి ఎస్సీ ఓట్లు దండుకొని నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీలు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి అమిత్ షాకి అంబేద్కర్ కు వ్యతిరేకంగా అమిత్ షా వ్యాఖ్యలు చేస్తే ఏం మాట్లాడలేదు. ప్రతి మహిళను మహాలక్ష్మిగా గౌరవిస్తాము, కోటీశ్వరులుగా తయారు చేస్తాము. ఇదే ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం లక్ష్యం. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటులో మహిళలను భాగస్వామ్యం చేశాం. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరుగా తీర్చిదిద్దుతున్న తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రపంచమంతా కూడా ఈరోజు పొల్యూషన్ బాగా పెరిగిపోతూ ఉంది. థర్మల్ పవర్ ఏంటి, మనం గ్రీన్ ఎనర్జీ పోవాలని చెప్తా ఉన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఫైన్, మనం కూడా పోవాలి. పోతున్నటువంటి సందర్భంలో కొత్త అవకాశాలు ఇవి. ఈ కొత్త అవకాశాల్లో కూడా మహిళలకి మనం ఎందుకు ప్రోత్సహించకూడదని మా ప్రభుత్వం ఆలోచన చేసింది. అందులోంచి వచ్చిందే సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ని మామూలు పారిశ్రామికవేత్తలందరికీ, అదాని లాంటి వాళ్ళు, అంబానీ లాంటి వాళ్ళకి ఇవ్వటం ఎందుకు, మన మహాలక్ష్మిలు కూడా మన రాష్ట్రంలో చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదని చెప్పేసి మేము ఆలోచన చేసి ఒక ఎంఓయూ చేశాం. 1000 మెగావాట్ల పవర్ సంబంధించినటువంటి ఎంఓయూని ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించి ఒక ఎంఓయూ చేసి ఈరోజు ముందుకు పోతూ ఉన్నాం. సో మీరు సక్సెస్ఫుల్గా ఈ 1000 మెగావాట్స్ పవర్ని, సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ని అంటే చాలా సింప్లిఫై చేశాం. ఎనర్జీ డిపార్ట్మెంట్ టెండర్స్ పిలుస్తుంది, బ్యాంక్స్ నుంచి లోన్ ఇప్పిస్తాం, మీరు పరిశ్రమ పెడతారు, పరిశ్రమ నుంచి ఉత్పత్తి అయ్యే పవర్ని మళ్ళీ గ్రిడ్ కనెక్ట్ చేస్తాం గవర్నమెంట్కి.
గవర్నమెంట్ ఎవ్రీ మంత్ మీకు బిల్ ఇస్తూ ఉంటుంది. సో పరిశ్రమను పెట్టించేదే గవర్నమెంటే, కొనుగోలు చేసేది గవర్నమెంటే, బిల్ ఇచ్చేది కూడా గవర్నమెంటే. ఈ కార్యక్రమాన్ని చేసి సింప్లిఫై చేసి మీకు ఒక మంచి బిజినెస్ని మీకు అందించిపోతాను. ఇది సోలార్ పవర్తో. వీటితో పాటు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో అందించుకోవటానికి కావాల్సినటువంటి ఎంఎస్ఎంఈ ద్వారా పనికొచ్చే ప్రతిదాన్ని ఐడెంటిఫై చేసి వాటి ద్వారా ఎక్కువ మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఇన్వాల్వ్ చేసి చేయడానికి ఎంత అవకాశం ఉందో చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు పోతా ఉంది. తప్పనిసరిగా నేను ఆర్థిక శాఖను కూడా చూస్తూ ఉన్నాను. సో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు గారు కానీ, లేకపోతే యావత్ మంత్రిమండలి మొత్తం కూడా సింగిల్ ఫోకస్తో ఈరోజు వెళ్తూ ఉన్నాం. మా ఫోకస్ అంతా ఈ రాష్ట్రంలో సగ జనాభా ఉన్న మహిళలందరినీ, తల్లుల్ని, సోదరిమణులందరినీ కూడా మహాలక్ష్మిలాగా చేయటం, మిమ్మల్ని ఆర్థికంగా సాధికారిగా నిలబెట్టుకునేటట్టు చేయటం, తద్వారా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుని కుటుంబం ద్వారా గ్రామం, గ్రామం ద్వారా రాష్ట్రం, రాష్ట్రం ద్వారా దేశానికి తెలంగాణ మహిళలు ఒక ఇన్స్పిరేషన్గా ఉండేటట్టుగా కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. ఈ పోయే కార్యక్రమంలో తప్పనిసరిగా మేము విజయం సాధిస్తామనే ప్రగాఢమైన నమ్మకం మాకుంది. విజయం సాధించేటట్టుగా ఈ ప్రభుత్వం నడవాలని మీరందరూ మనస్ఫూర్తిగా దీవించండి అని కూడా నేను కోరుతా ఉన్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.